నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా। ఈ రోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చానండి। 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది। ఎందుకంటే నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ 5 విషయాలు కూడా వీటి గురించి ఎవరికి చెప్పకండి। ఒకవేళ చెప్పాల్సిన వస్తే ఎలాంటి సమాధానం చెప్పాలి అదేనండి ఈ రోజు వీడియో। మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, మా వయసు ఏంటి నువ్వు చెప్పేదేంటి అని। నిజం చెప్పటానికి లేదా మంచి చెప్పటానికి వయసుతో సంబంధం లేదు అన్నదే నా ఉద్దేశం అండి। ఇంకొకటి ఏంటంటే పెద్దవారు వాళ్ళు ఉన్నప్పుడు వయసు కాలం వేరు, కానీ ఇప్పుడు కలికాలం వచ్చింది కాబట్టి ఈ కలికాలాన్ని బట్టి ఈ సొసైటీ మాలాంటి వాళ్ళు యూత్కి ఎలా సమాధానాలు చెప్పాలి, జనం ఎలా ఉన్నారు దాని గురించే ఈ వీడియోనండి। నేను ఈ వీడియో పెద్దవాళ్ళని కించపరచడానికి చెప్పట్లేదండి, మనుషులు చాలా మారిపోయారండి। ఆ మనుషుల వ్యక్తిత్వం ఇలా ఉంది, ఇలా సమాధానం చెప్పండి అని ఒక చిన్న సలహా మీ మనవరాలను అనుకోండి, మీ కూతుర్ని అనుకోండి, అలా ఈ వీడియోని ఆదరిస్తారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం। చాలా మంది ఈ సొసైటీలో వయసు పెరిగే కొద్దీ కూడా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు సొసైటీ చూసేటటువంటి చూపు కూడా మారిపోతుందండి। ఒకప్పుడు వాళ్ళ సామర్థ్యం పనితీరు ని గౌరవించిన వాళ్ళు కూడా ఇప్పుడు దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు। అందుకే అలాంటి పరిస్థితిలో మీ గౌరవాన్ని, మీ మనశ్శాంతిని, మీ విలువల్ని ఎలా కాపాడుకోవాలో చెప్పేవే ఈ 5 విషయాలు, జాగ్రత్తగా వినండి। చాలా మంది పెద్దవాళ్ళని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడకుండా చెప్పకుండా ఉండలేరు। కానీ ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయి తెలుసా, చాలా వ్యక్తిగతంగా అమాయకంగా ఉంటూ ఉంటాయి, కానీ వాటి వెనుక ఎన్నో ఊహాగానాలు, కుట్రలు, అంచనాలు చాలా ఉంటాయి। అందుకే మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో, మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। కాబట్టి ఈ 5 ప్రశ్నలకు పొరపాటును కూడా సమాధానం చెప్పకండి। వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగినా సరే మీరు చెప్పడం వల్ల చాలా నష్టపోతారు। అందులో నెంబర్ 1, మీ ఆస్తిని లేదా మీ డబ్బుని, మీ ప్రాపర్టీని ఎవరికి ఇస్తారు? ఈ ప్రశ్న వెనుక ఒక పెద్ద దురాశ ఉంటుందండి। దాన్ని కూడా చాలా సున్నితంగా కొంతమంది అడుగుతారు, కొంతమంది చాలా స్పష్టంగా అడుగుతారు। మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పడం ద్వారా పలానా వాళ్ళకి ఇస్తాను అని చెప్తారనుకోండి, కొడుకుకో, కోడలకో, కూతురుకో, ఎవరికో ఇస్తారని చెప్తారు మీరు। అప్పుడు వాళ్ళు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒత్తిడి తీసుకురావడానికి, లేదా మీ నిర్ణయాన్ని అలా కాదు ఇలా కాదు అలా అని మిమ్మల్ని ఒక సస్పెన్షన్ లో పెట్టడానికి, లేదా మీ మీద సానుభూతిని చూపించడానికి కూడా అడుగుతారు। అందుకే దీనికి మీరు సమాధానం ఏం చెప్పాలో తెలుసా, ఇంకా నేను దాని గురించి ఆలోచించలేదు, సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను, మీరు ఇలాంటి ప్రశ్నలు అడగండి అని స్పష్టంగా చెప్పండి। నెంబర్ 2, మీ పిల్లలు మిమ్మల్ని చూడటానికి ఎందుకు రావట్లేదు, ఎందుకు రాలేదు? కొంతమంది ఈ ప్రశ్న నిజమైన ఆసక్తితో అడగవచ్చు, ఇంకొంతమంది మీకు గొడవలు లేపటానికి, లేదా విమర్శించడానికి, తప్పుడు అర్థాలు తీయటానికి, లేదా మిమ్మల్ని దిగజార్చడానికి అడుగుతూ ఉంటారు। మరి దానికి సమాధానం ఏం చెప్పాలో తెలుసా, మా కుటుంబ బంధాలు, మా ఆప్యాయతలు ఎలా ఉన్నాయో బయట వారికి పూర్తిగా అర్థం కావు, అందుకే వాళ్ళు రావట్లేదని తప్పుగా అర్థం చేసుకుంటారు అని స్పష్టంగా చెప్పండి। ఇక నెంబర్ 3, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఇది వినటానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది, కానీ దీని వెనకాల ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది। ఏంటో చెప్పనా, ఆర్థిక స్థితిని అంచనా వేయటానికి, లేదా మీ ద్వారా ఏదైనా లాభం పొందగలనా అనే ఉద్దేశంతో అడుగుతారు। మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందని చెప్పారనుకోండి, మీ ద్వారా ఏదైనా డబ్బు సహాయాన్ని కోసం ఆశపడతారు। అదే మీ దగ్గర తక్కువ డబ్బు ఉందని చెప్పారనుకోండి, మీ విలువను తగ్గించడానికి, అలాగే మీ మీద జాలి చూపటానికి మాత్రమే ప్రయత్నిస్తారు। అలాంటి వారికి ఏం సమాధానం చెప్పాలో తెలుసా, ఇది చాలా పూర్తిగా వ్యక్తిగతమైన విషయం, అందులో చెప్పటానికి ఏమీ లేదు అని చాలా సింపుల్ గా చెప్పండి। ఇక నెంబర్ 4, మీ వయసు ఎంత? ఇది ఫ్రెండ్స్ మధ్య కామన్ గా వచ్చే ప్రశ్నే, బయట వాళ్ళు పట్టించుకోకపోయినా ఫ్రెండ్స్ మధ్య కామన్ గా వస్తుంటుంది। ఈ వయసు అనేది దేనికి అడుగుతారంటే, మీకు 60 వచ్చినాయి అనుకోండి, ఇంకా వృద్ధాప్య సంఖ్యలోకి, ఆ జాబితాలోకి మిమ్మల్ని నెట్టేస్తూ ఉంటారు। మిమ్మల్ని అంత వయసు వచ్చి ఇంకేం చేస్తావులే అని నిరుత్సాహపరచడానికి, అలా మిమ్మల్ని వ్యక్తిగతంగా తక్కువగా చేయటానికి, లేదా ముసలి వాళ్ళలాగా పక్కకు నెట్టేయడానికి, ఇలాంటి ఉద్దేశంతో కూడా చాలా మంది అడుగుతుంటారని, అందరూ ఇలా ఉంటారని చెప్పట్లేదు నేను, కొంతమంది కావాలనే అడుగుతారు। అప్పుడు మీరు వాళ్ళకి చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటో తెలుసా, వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే, మనకి జీవితం మీద ఉన్నటువంటి దృఢ సంకల్పం, దృక్పథమే మన వయసు, మన యవ్వనం అని చెప్పండి। ఇంకా అడిగారనుకోండి, నా వయసు నా వ్యక్తిగతం, దాంతో నేనేం చెయ్యలేను, వయసు చెప్పటం వల్ల, నేను తెలుసుకోవటం వల్ల దాంతో నాకేం ఉపయోగం లేదు కదా, అందుకే నా వయసు వ్యక్తిగతం, దాని గురించి వదిలేయండి అని సింపుల్ గా చెప్పండి। ఇక నెంబర్ 5, మీ ఆరోగ్య సమస్యలేంటి? ఇది చెప్పే ముందు నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి, అందరూ ఇలానే ఉంటారు అని నేను చెప్పటం లేదు,
మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. వారు మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, వారిని కించపరచాలని చూసే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. మీ యొక్క ఆరోగ్య సమస్యలు ఏంటి అని అడుగుతారు కొంతమంది. మీకు ఏం జబ్బు వచ్చింది, ఎంతకాలం నుంచి వైద్యం తీసుకుంటున్నారు, ఎంతకాలం నుంచి చికిత్స పొందుతూ ఉన్నారు అని వృద్ధాప్యం వచ్చిన వారిని చాలా మంది అతిగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మీకు అది ఉంది ఇది ఉంది అని చెప్తే దాన్ని ఇంకో విధంగా ఇంకాస్త అందరికి ప్రచారం చేస్తూ మీ యొక్క బలహీనతల్ని, మీ యొక్క వీక్నెస్ని అన్ని కూడా బయట పెడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరేం చెప్పాలో తెలుసా? నా ఆరోగ్యం గురించి, నా వ్యక్తిగత విషయాల గురించి, నా హెల్త్ గురించి ఆ డాక్టర్కి మాత్రమే చెప్తాను, ఇది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని సింపుల్ గా ఒక స్మైల్ ఇస్తూ చెప్పండి. ఇక నెంబర్ 6, మీరు ఇంకా ఎందుకు పని చేస్తున్నారు అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వయసు పెరిగిన వాళ్ళు పని చేయటం లేదా ఆగిపోవటం పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం అండి. మీరు ఇంకా ఎందుకు పని చేస్తున్నారు అని అడిగారనుకోండి, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? చేస్తున్నారు అని చెప్పారనుకోండి, ఇంకా ఎందుకు పని చేస్తున్నారు అంటారు. చెయ్యట్లేదు అని చెప్పారనుకోండి, అప్పుడే అయిపోయింది అని పని, 50కే ఆగిపోయావా, 60కే ఆగిపోయావా, 80 సంవత్సరాలు ఇంకా పనికి పోతుంది, 80 సంవత్సరాలు ఇంకా జాబ్ చేస్తుంది, ఇంకా ఏదో వర్క్ చేస్తుంది, అసలు ఆమె ఖాళీగా ఉండదు అనుకుంటూ మిమ్మల్ని విమర్శించడం మొదలు పెడతారు. అందుకే మీరు వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు తెలుసా? నా జీవిత విధానం, నా అవసరాలను బట్టి నేను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాను, నా అవసరాలు నాకు తెలుసు, కాబట్టి ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటూ సున్నితంగా చెప్పేయండి. ఇక నెంబర్ 7, మీకు ఎంత అప్పు ఉంది అని అడుగుతారు. ఇది వినటానికి చాలా సింపుల్ గా ఉంటుందండి ఈ ప్రశ్న ఎందుకు వేస్తారు తెలుసా? మీ యొక్క ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి, లేదా మిమ్మల్ని దిగజార్చడానికి, లేదా మీపై ఆధిపత్యం చూపించడానికి అడుగుతారు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే దాని వెనుక ఎన్నో మాటలు పుడుతూ ఉంటాయి. కాబట్టి మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలంటే, నా ఆర్థిక పరిస్థితి గురించి, నా వ్యక్తిగత విషయాలు పూర్తిగా మాకే పరిమితం, దీన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని చాలా ధైర్యంగా చెప్పండి. నెక్స్ట్, మీరు జీవితంలో చేసినటువంటి చెత్త పని ఏంటి అని అడుగుతారు. కొంతమంది నిజంగా తెలుసుకోవటాన్ని అడుగుతారు, ఇంకొంతమంది మీ పాత గాయాలను కూడా మళ్ళీ తవ్వటానికి అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతారంటే పెద్దవాళ్ళని, మీరు అప్పుడు చేశారు కదా అని దాని మీద ఆధిపత్యం చూపించడానికి, ఇంకా చాలా కూపీలాగుతూ ఉంటారండి. మీరు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా? తప్పు చేయటం ప్రతి ఒక్కరికి సహజం, కొన్ని తప్పులు, దానివల్ల మనం ఏదన్నా గుణపాఠం నేర్చుకోవాలి, అంతేకాని దాన్ని పదే పదే తలుచుకొని బాధపడటం వల్ల ఉపయోగం లేదు. సున్నితంగా చెప్పండి. ఎవరు ఎవరికి పూర్తిగా సహాయం చెయ్యరండి, అందుకే మీరు దేనికి భయపడకండి, మీరు మీలానే ఉండండి. ఈ ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పటం వల్ల మీ గౌరవం, మనశ్శాంతి, విలువలు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఈ వృద్ధాప్యంలో ఒంటరితనం చాలా భారంగా మారుతుందండి. మన జీవితంలో ఉన్నవారు కూడా ఒక్కొక్కరుగా దూరం అవుతూ ఉంటారు. మనం నమ్మిన వారు కొందరు మనల్ని మర్చిపోతూ ఉంటారు. అయినప్పటికీ మన మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవటం మన బాధ్యత. అందుకే పెద్దవారందరికీ చెప్తున్నాను, మీరు ప్రశాంతంగా మీ యొక్క శేష జీవితాన్ని గడపాలి అంటే జరిగిపోయినటువంటి గత జ్ఞాపకాలని, చేదు జ్ఞాపకాలని మీరు అస్సలు తలుచుకోకండి. మన ఫ్యూచర్, నా భవిష్యత్తు ఎలా ముగుస్తుందో ముందు అని దాని గురించి ఆలోచించకండి, దాని గురించి మనాది పడకండి. ఉన్న జీవితాన్ని, మనం గడిపే జీవితాన్ని చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ బ్రతకండి. అలాగే మన స్నేహాలు, మన జీవితాలు, మన ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమండి. కాబట్టి మీ నిజమైన స్నేహితులు ఎవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. వారు మాట్లాడే చిన్న మాటలు కూడా పెద్ద అనుబంధాన్ని క్రియేట్ చేసేలా ఉంటాయండి. ఇప్పటికి కూడా కొత్త ఫ్రెండ్స్ ని అలవాటు చేసుకోండి. స్నేహానికి వయసుతో సంబంధం లేదండి, మనసుతోనే సంబంధం ఉంది. ఎవరికి తెలుసు, మీరు ఇప్పుడు చేసినటువంటి స్నేహాలు మీ ప్రస్తుత జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఉపయోగపడతాయేమో. నిజం చెప్పనా, 50-60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా వారికి తోడుగా ఉండేది కుటుంబం, పిల్లలు కాదండి. ఎందుకంటే వారి సమస్యల్లో, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వారి జీవితాల్లో వారి యొక్క బాధ్యతలు, వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ లక్ష్యాలు వేరేగా ఉంటాయి. అందుకే చెప్తున్నాను, పెద్దవాళ్ళందరూ కూడా మీ శారీరక ఆరోగ్య జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ మీరు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేశారనుకోండి, ఈ కాలం మనకి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగులుస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నంత కాలమే. మీ ఆరోగ్యం క్షీణించింది అనుకోండి, బలహీనపడింది అనుకోండి, పిల్లల మనసులో కూడా మీ మీద చిరాకు అనేది వస్తుంది. మీకు కూడా ఏమనిపిస్తుంది తెలుసా? అప్పుడే వీళ్ళకి భారం అయిపోయామే, అప్పుడే వీళ్ళ మీద మనం బాధ్యత పడేయాల్సి వచ్చింది అని మీకు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది. చెప్తున్నా, మీ మనశ్శాంతి కోసం ఒక 30 నిమిషాలు మెడిటేషన్, ధ్యానం లాంటివి చేయండి. ఒక 30 నిమిషాలు చిన్నపాటి నడకని చేస్తూ ఉండండి. అలాగే మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా పండ్లు, కూరగాయలు, వీటితో పోషకాహారం ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. అది మన జీవితం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. షుగరు, బీపీ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. వస్తే జాగ్రత్తగా కంట్రోల్లో ఉండండి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. జీవితంలో, ఈ లోకంలో ఎవ్వరికి
పూర్తిగా సహాయం చేయలేరు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరితో ఎలా ఉండాలో, ఎలా సమాధానం చెప్పాలో కొంచెం లోకజ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి మీరు భయపడకండి, మీరు మీలాగే ఉండండి. చాలా హ్యాపీగా, ఆనందంగా మీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని చాలా ఆనందంగా జీవితాన్ని గడిపేయండి. పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం అండి. మీ చిట్టి మనవరాలు చెప్పింది అనుకోండి, మీ ఇంట్లో కూతురు చెప్పింది అనుకోని వీటిలో ఏదైనా ఉపయోగపడితే మీరు వాడుకోండి. ఇదండి ఈ రోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. బై బాయ్.